మీకు విషయం చెప్పనా, మనం ఏమనుకుంటామంటే మన డబ్బు, మన అందం, మన హోదా, మన ఆస్తులు ఇవన్నీ చూసి మనం చాలా బలవంతులు అని చెప్పేసి అనుకుంటాం. బట్ మనకి ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత బలమైన వాళ్ళమైనా, సో ఎంత మనకి వెనకాల సపోర్ట్ ఉన్నా, సో ఎన్ని ఉన్నప్పటికీ కూడా కాలం కంటే బలమైన వాళ్ళు ఎవ్వరూ లేరనమాట. సో జస్ట్ మనం బలం అనుకుంటాం అంతే. సో కానీ ఒక్కసారి కాలం అనేది ఎదురు తిరిగితే కనుక ఇవి ఎందుకు పనికిరావు. సో కాబట్టి ఎప్పుడైనా కానీ మనకంటే తక్కువ ఉన్నవాళ్ళు కానీ, సో బలహీనులు కానీ, ధనం లేని వాళ్ళు కానీ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు అనమాట. సో వాళ్ళకంటే బలవంతులు అని చెప్పేసి ఎప్పుడు కూడా రేగకూడదు కూడా. సో ఎప్పుడు రెచ్చిపోకూడదు కూడా. సో అన్నింటికి కూడా కాలమే సమాధానం అనేది ఖచ్చితంగా చెప్తుంది అనమాట. సో కాబట్టి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరిని ఏమనాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలని నడుచుకుంటే చాలా మంచిది అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, డబ్బు శాశ్వతం కాదు. ఇప్పుడున్న ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఇప్పుడున్న మన చుట్టూ ఉన్నటువంటి మన అనుకున్న వాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. సో మనకున్న హోదా, గౌరవం, సంపద ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదు. సో మనతో వచ్చేది ఏంటంటే కనుక చివరి వరకు వచ్చేసి మన నీడ ఒక్కటి మాత్రమే అన్నమాట. కాబట్టి విర్రవీగు. సో ధనం ఉంది కదా, హోదా ఉంది కదా, డబ్బు ఉంది కదా, ఆస్తులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎప్పుడు విర్రవీగి ఎదుటివాడిని తక్కువ చేసి చూడాలని చెప్పి ఎప్పుడు చూడకు. సో వీటన్నింటికి కాలం ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం అనేది చెప్తుంది అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఎవరినైనా సరే మిమ్మల్ని ఎవరైనా నిందిస్తున్నా, మిమ్మల్ని బాధ పెడుతున్నా, మిమ్మల్ని హేళన చేస్తున్నా కూడా ఏమీ భయపడకండి, ఏమీ బాధపడకండి. ఓకేనా? కాలం తప్పకుండా సమాధానం చెప్తుంది మీకు. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.